పిఎంసి ప్రేక్షకులకి బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ప్రపంచంలో బుద్ధుడు అంటే తెలియని వాళ్ళు లేరు. ఏ గోడ మీద చూసినా ప్రతి ఇంట్లో ఏదో బుద్ధ విగ్రహం ఉంటుంది. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బుద్ధుడి విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటారు, బుద్ధుడి ఫ్రేమ్లను ఇంట్లో పెట్టుకుంటారు. అసలు బుద్ధుడు ధ్యానం ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది? బుద్ధుడికి ధ్యానం పట్ల ధ్యానానికి బుద్ధుడికి ఉన్న రిలేషన్ ఏంటి, ఎందుకు అంత డెప్త్గా ఉంది? బుద్ధ అండ్ స్పిరిచువాలిటీ గురించి ఈరోజు మనతో చర్చించడానికి స్వాధ్యాయ యోగా ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారితో బుద్ధుడు మరియు ధ్యానం అన్న అంశంపై చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి, అసలు ప్రపంచంలో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు, పోయిర్రు, ఎందరో మంది గురువులు ఉన్నారు. స్పెషల్గా బుద్ధుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, ఫోటోలు, ఆర్ట్ డిజైన్లు, షర్ట్ల మీద ఫోటోలు, ఏది చూసినా బుద్ధుడు 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 కీ చైన్ల మీద. ఏంటి అసలు అంత బుద్ధుడికి ధ్యానం అంత ప్రాముఖ్యత? ఫస్ట్ థింగ్ ఏంటంటే బుద్ధ అంటే ఈజ్ నాట్ ఏ పర్సనాలిటీ. ఓకే ఓకే, ఇట్స్ బుద్ధ ఈజ్ అబౌట్ కాన్షియస్నెస్, ఇట్స్ అబౌట్ చైతన్యం. ఓకే, బుద్ధ అంటే బుద్ధ టీచింగ్స్. ఓకే, బుద్ధ అంటే బుద్ధ టీచింగ్స్. సో బుద్ధుడు టీచింగ్స్లో ఎంత ప్రాణశక్తి ఉంది కాబట్టే 2500 సంవత్సరాల కింద ఇచ్చిన ఆ బోధనలు ఇంకా మనుషులు దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. అది మొట్టమొదటి కారణం. బుద్ధ అంటే బుద్ధి, బుద్ధి అంటే లైట్, ఓకే, వెలుగు. ప్రతి మనిషి ఆ వెలుగుకి, ఆ ఇంట్యూషన్కి అర్హుడే. ఓకే, బుద్ధుడు టీచింగ్స్లో అది చాలా ఇంపార్టెంట్ సూత్రము. ఆయన చాలా ఇంపార్టెంట్ టీచింగ్ చేశాడు అప్పుడే, ఆయన టీచింగ్లోనే. నాకంటే ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చారు, నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధులు వస్తారు. ప్రతి ఆటము, ప్రతి మనిషి ఈ సృష్టిలో ఉన్నది ఆ బుద్ధత్వంకి చేరే వరకు నేను పని చేస్తూనే ఉంటాను. ఓకే, ఈజ్ ద గ్రేటెస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ అది. ఈ విషయాలన్నిటికీ చర్చించే బదులు నా జీవితంలో బుద్ధుడి గురించి చాలామంది చాలా పుస్తకాలు రాశారు. తిచ్చాచినాన్ గారు కానీ, పేమా చౌట్రాన్, బంటే గుణరత్న. ఓకే, బంటే గుణరత్న అని ఆయన శ్రీలంకన్ మాంక్ ఈజ్ అ టీచర్. He wrote fantastic books regarding meditation and mindfulness. ఓకే. సో గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఈ వెస్టర్న్ కంట్రీస్లో అంతా ఈ బుద్ధిజం ప్రయారిటైజ్ అయిపోయింది. చాలామంది సోర్స్ అంతా బుద్ధిజమే. సో బుద్ధ టీచింగ్స్లో ఉన్న ప్రాణశక్తి, ఆయన చెప్పిన ఆ టీచింగ్స్ లేయర్ బై లేయర్ మనిషికి అర్థం చేసుకోవడానికి ఈ 2500 సంవత్సరాలు కూడా సరిపోలేదు. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ మూలము, ఆ ప్రాణశక్తి అంత ఉందన్నమాట. ఓకే, సో నాకు అన్నిటికన్నా వీళ్ళందరూ రాసిన దానికన్నా ఈ మధ్య చదువుతున్న పుస్తకంలో ఇది మొట్టమొదటి పుస్తకం. ఏది? హిడెన్ విజ్డమ్ ఆఫ్ ద లోటస్ సూత్ర. హిడెన్ విజ్డమ్ ఆఫ్ ద లోటస్ సూత్ర బై టార్కమ్ సెరడేరియన్. ఓకే, ఈయన ఇదొక పుస్తకము. ఇంకొకటి బుద్ధ సూత్ర, ఏ డైలాగ్ విత్ ద గ్లోరియస్ వన్. ఇది కూడా టార్కమ్, ఇది రెండు టార్కమ్ సెరడేరియన్. ఇది ఒక 500 బుద్ధిస్ట్ బుక్ల యొక్క సారాంశం ఈ బుక్. వావ్. సో ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాంలే. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, హిడెన్ విజ్డమ్ ఆఫ్ లోటస్ సూత్ర బై టార్కమ్ సెరడేరియన్. ఓకే. సో ఈ లోటస్ సూత్ర ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి అర్థం చేసుకోబడ్డదంటే, జపాన్లో ఒక పురాతన బుక్ ఉంది, ఏ 3-fold లోటస్ సూత్ర అని ఒక పురాతనమైన బుక్. ఓకే, ద 3-fold లోటస్ సూత్ర బై కోసీ పబ్లిషింగ్. ఓకే, అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుద్ధిస్టిక్ స్క్రిప్చర్. ఓకే, కోసీ పబ్లిషింగ్లో. దాని నుంచి టార్కం గారు
అక్కడి నుంచి అవగాహన చేసుకున్న టీచింగ్ అనమాట లోటస్ సూత్ర, హిడెన్ విజ్డమ్ ఆఫ్ ద లోటస్ సూత్ర. లోటస్ సూత్రని ఏమంటారంటే ద ఫైనల్, ఆయన బుద్ధుడు జీవితంలో ఫైనల్ టీచింగ్స్ ఇచ్చింది ఈ లోటస్ సూత్ర అనమాట. ఓకే, ఫైనల్ టీచింగ్స్ని లోటస్ సూత్ర అని అంటారు. ఏంటి లోటస్ సూత్ర అంటే, ఇలా అయితే ఎంటైర్ ఆ లోటస్ సూత్ర పేరే మనం అర్థం చేసుకోవచ్చు. లోటస్ లోటస్కి ఒక సీడ్, ఒక లోటస్ ఎలా అవుతుందో ప్రతి మనిషి కూడా ఆ సీడ్ లెవెల్ నుంచి లోటస్ లాగా కావాలి అన్నదే బుద్ధుడి టీచింగ్స్. ఓకే, అదే మెటఫర్. రైట్. ఓకే, ఒక లోటస్ బడ్, ఓ లోటస్ బడ్ ఎట్లయితే వెళ్ళగా విచ్చుకొని ఒక లోటస్ పుష్పము విచ్చుకొని వికసిస్తుందో మనిషి యొక్క ఆధ్యాత్మిక పురోగతి అలా ఉంటుంది. ఓకే, సీడ్ టు విచ్చుకోవడం, ఫ్లవర్. దట్ ఈస్ లోటస్ సూత్ర, హిడెన్ విజ్డమ్ ఆఫ్ ద లోటస్ సూత్ర. అండ్ రెండవది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఈ లోటస్ సూత్ర యొక్క ఈ అన్ని ఆధ్యాత్మిక వాస్తవాలు, ఆధ్యాత్మికత ఒకటే మూలానికి చెందినవి. ఓకే, దెర్ ఇస్ ఓన్లీ వన్ సోర్స్ ఫర్ ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అని బుద్ధుడు చెప్పిన ఆ టైంలో. ఓకే, అందుకు అదే లోటస్ సూత్ర అంటే. అచ్చా, ఓకే. ఇందులో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించారు? దీంతో 50 అంశాలు ఉన్నాయి. ఓకే, ముఖ్యమైనవి కొన్ని అంటే అదే మొట్టమొదటిగా బుద్ధుడు మొదలు పెట్టాలి అంటే సఫరింగ్. ఆ సఫరింగ్ నుంచి బయటపడడమే మొట్టమొదటిగా బుద్ధుడు ఆలోచించింది. ఓకే, భౌతికంగా సఫరింగ్ ఉంది, ఓకే, ఇమోషనల్ సఫరింగ్ ఉంది, ఓకే, మెంటల్ సఫరింగ్ ఉంది, అర్థమైందా, అజ్ఞానంతో సఫరింగ్ ఉంది, అర్థమవుతుందా, పురోగతి సిద్ధాంతం అర్థం కాకుండా సఫరింగ్ ఉంది. ఓకే, చూడు, ఈ 5 సిద్ధాంతాల నుంచి నువ్వు 5గా బయటపడాలి. ఆయన ఎంత దుఃఖము, ఎంత సఫరింగ్ ఉందో భూమి మీద చెప్పాడు, కానీ ఈ సఫరింగ్ నుంచి బయటపడే విధానం కూడా నేర్పించాడు. ఓకే, అర్థమవుతుందా. మనుషులందరూ ఏం చేస్తారంటే ఏంటి ఈ దుఃఖము అని ఆ దుఃఖంనే ఆలోచిస్తూ ఉంటారు. వాటి నుంచి ఎట్లా బయటికి రావాలి, ఆ ఆనందము, పరమానందము, ఆ ఎక్స్ట్రసీ కూడా వీలవుతుంది అని కూడా చెప్పాడు. అదే ఈ 2 కంబైన్డ్ ఈజ్ నోన్ యాజ్ లోటస్ సూత్ర. ఆనందము, దుఃఖము ఉంది, ఆనందం వైపు ఎట్లా ప్రయాణించాలి, దుఃఖంని నుంచి ఆనందం వైపు ఎలా మార్చాలి అనేది ఆ ట్రాన్స్ఫర్మేషనే లోటస్ సూత్ర. అదే బుద్ధుని టీచింగ్స్, ఆ ట్రాన్స్ఫర్మేషనే బుద్ధ టీచింగ్స్. ఓకే, రైట్. అయితే ముఖ్యంగా అదొకటి, ఒక సూత్రం. ఇంకా రెండోది, ఇంకా బుద్ధుడు చెప్పిన టీచింగ్స్, ఇంపార్టెంట్ టీచింగ్స్ అంటే మనకు ఇంపార్టెంట్ టీచింగ్స్ ఈ బుక్లో ఉన్నది. ధ్యానం, ఒక మనిషి ధ్యానంని తన జీవితంలో అలవాటు పరుచుకుంటే, ఓకే, ఒక ధ్యాన పద్ధతిని, ఒక ధ్యాన ప్రక్రియని, ధ్యాన శాస్త్రంని, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి మెడిటేషన్ చేస్తే అన్నది ఒక 10 పాయింట్లలో అద్భుతంగా రాశారు. 10 పాయింట్స్. ఓకే, ఆ 10 పాయింట్స్ ఐ విల్ టెల్ యూ. ఇవి ప్రతి ఒక్క మనిషి ఎప్పుడో ఒకసారి కూర్చొని ఆ 10 క్యారెక్టరిస్టిక్స్ గురించి ఆలోచించాలి. ఓకే, ఫస్ట్ది ధ్యానం చేస్తే మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే పవర్ ఆఫ్ పెనిట్రేషన్. అంటే నువ్వు ఎంత లోతుగా వెళ్తున్నావు ధ్యానం చేస్తుంటే. ఓకే, గోయింగ్ డీపర్, హౌ మచ్ మెంటల్గా నువ్వు ఎంత పెనిట్రేట్ అవుతున్నావు, ఇమోషనల్గా ఎంత పెనిట్రేట్ అవుతున్నావు, ఫిజికల్ హ్యాబిట్స్ని వదిలించుకోవడానికి ఎంత పెనిట్రేటెడ్ ధ్యానం చేస్తున్నావు, నువ్వు స్పిరిచువల్ బాడీలోకి ఎంత పెనిట్రేట్ అవుతున్నావో అంత నువ్వు ధ్యానం చేస్తున్నట్టు. ఓకే, ధ్యానంలో నువ్వు ఎంత ఇమిడిపోతున్నావు అన్నది, అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంత నువ్వు ధ్యానం చేస్తున్నావు. అది మొట్టమొదటి లక్షణం. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నువ్వు ధ్యానము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, 400 జన్మల నుంచి చేస్తున్నావు అంటే నీకు అంత పెనిట్రేషన్ ఉండాలి, అంత లోపలికి వెళ్ళాలి ప్రతి విషయంలో. ధ్యానంలో ఎంత లోతులకి వెళ్తున్నావు ఈజ్ ద ఫస్ట్ లక్షణము ఆఫ్ ధ్యానం. ఓకే, ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ బుద్ధ టోల్డ్ ఇన్ లోటస్ సూత్ర. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నువ్వు ధ్యానం చేస్తుంటే
నీ ఫిజికల్ ఎనర్జీ ఎంత వస్తుంది, నీకు ఇమోషనల్ ఎనర్జీ ఎంత వస్తుంది, నీ మెంటల్ ఎనర్జీ ఎంత వస్తుంది, నీ స్పిరిచువల్ ఎనర్జీ ఎంత వస్తుంది, ఈ అన్ని శక్తిని నువ్వు సేవకి ఎంత వాడుతున్నావు. ఓకే, అన్ని శక్తులు నీకు ఎంత వస్తున్నాయి? ఇంత ప్రాణశక్తి వస్తుంది ధ్యానం చేస్తుంటే, ఇంత ప్రాణశక్తిని నువ్వు సేవకు ఉపయోగిస్తున్నావు. సేవకు ఉపయోగించాలని చెప్తున్నారా? చెప్పాలా, మరి సేవ లేకపోతే ధ్యానం లేదు. అవునా? నువ్వు చాలామంది హిమాలయాల గుహల్లో కూర్చుంటారు, వాళ్ళు ఏం సేవ చేయకుండా. అదే 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 మెల్లగా వస్తున్నా. అది ఒక్క జన్మని చూసి నువ్వు చెప్తున్నావు. బుద్ధుడి టీచింగ్స్ ఆర్ నాట్ ఫర్ వన్ జన్మ. బుద్ధుడి టీచింగ్స్లో రీఇన్కార్నేషన్, పూర్వజన్మలు, వచ్చే జన్మలు, ఈ జన్మలు అన్నిటికీ సంబంధించిన టీచింగ్ బుద్ధుడి టీచింగ్స్. ఓకే, నువ్వు ఒక జన్మ చూసి ఈ జన్మలో నువ్వు హిమాలయాలో కూర్చున్నావు, ఓకే, వచ్చే జన్మలలో మళ్ళీ సేవ చేయడానికి వస్తావు. అల్టిమేట్ ఎన్లైటన్మెంట్ తర్వాత సేవ అన్నది సేవ అన్నది అండర్ మస్ట్. ఓకే, బుద్ధుడు ఎట్లాంటి సేవ చేశాడు అన్నట్టు? బుద్ధుడు అల్టిమేట్ సేవలు అవే డిస్కస్ చేద్దాం. బుద్ధుడు ఎలాంటి సేవలు చేశాడు అంటే, లోటస్ సూత్ర ఈ మానవాళికి ఇవ్వడమే ఆయన చేసిన పెద్ద సేవ. ఓకే, చాలామంది సేవ అంటే అన్నదానం, వస్త్రదానం, ఏ లెవెల్లో మన చైతన్యం ఉంటుందో ఆ సేవ చేస్తాము నా ఒక అంత. ఓకే, ఏ లెవెల్లో ఉన్నాలో ఆ లెవెల్లో సేవ ఏ లెవెల్ చైతన్యం ఉన్నాడో ఆ లెవెల్ సేవ చేస్తాడు. ఆత్మజ్ఞానం ఉన్నో ఆత్మజ్ఞానం పంచే సేవ చేస్తాడు, పత్రిజీ లాగా. పత్రిజీ అందుకే పత్రిజీ ఎప్పుడు గీత ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయాలి, అన్నిటినీ ఏకం చేసి ఎంకరేజ్ చేయాలి. అది బుద్ధుడు టీచింగ్స్. మనకు అది ఎంకరేజ్ చేయనట్టు కనబడుతుంది, కానీ బుద్ధుడు అనేటోడు ఎప్పుడు కూడా ఇంక్లూజివ్గా ఉంటాడు. ఎక్స్క్లూజివ్గా ఉండడానికి ఆస్కారమే లేదు. అదే లోటస్ సూత్ర. లోటస్ సూత్ర అంటే వన్నెస్ని, యూనిటీని, పరిపూర్ణతను నేర్పించేదే బుద్ధుడి టీచింగ్స్. ఆ బుద్ధుడి టీచింగ్సే లోటస్ సూత్ర. ఓకే, సెకండ్ సూత్రంలో మన ఎనర్జీస్ అన్నీ ఎట్లా పెడుతున్నాం, స్పిరిచువాలిటీ వైపు, మన వైపు ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి, అది లక్షణం ఆఫ్ ధ్యానం అని చెక్ చేసుకోవాలి. అది లక్షణం ఆఫ్ ధ్యానం. ఓకే, మూడవది ద పవర్ ఆఫ్ కంపాటబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. నువ్వు ఎంత ధ్యానం చేస్తుంటే కనుక నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు, లేకపోతే నువ్వు నీ జీవితంలో నువ్వు ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా వేరే వేరే రకాల మనుషులకి నువ్వు ఎట్లా అడాప్ట్ అవుతున్నావు. నువ్వు ధ్యానం చేస్తే కనుక వేరే వాళ్ళకు ఈజీగా అడాప్ట్ అవుతావు. ధ్యానం చేస్తే ముంగటి వాళ్ళతో నువ్వు అడాప్ట్ అవుతావు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తుంటే కనుక చలికాలంకి చలికాలం అడ్జస్ట్ అవుతావు అనమాట. ఎండాకాలంకి ఎండాకాలం బట్టలు వేసుకోవాలని తెలుస్తుంది, వానాకాలంకి నువ్వు చలికాలం బట్టలు వేసుకో. సో ఈ క్లారిటీ, ఈ అడాప్టబిలిటీ ధ్యానం నుంచి వస్తుంది అంటే కనుక నువ్వు బాగా ధ్యానం చేస్తున్నట్టు. అదే అందరితో అడ్జస్ట్ అయిపోవడం, అన్ని పరిస్థితులతో. భూమి మీద ప్రతి ఒక్క ఫోర్స్ తోటి, ప్రతి ఒక్క ఎనర్జీ తోటి, ప్రతి ఒక్క పర్సనాలిటీ, ప్రతి ఒక్క ఆత్మతోటి నువ్వు ఎట్లా అడాప్ట్ అవుతావు అన్నది ధ్యానం యొక్క లక్షణం. మింగిల్ అయిపోవాలి, అడాప్టర్. ప్రతి పరిస్థితిని అడాప్టబిలిటీ చేసుకున్నవాడు మంచిగా ధ్యానం చేస్తున్నట్టు. ఓకే, నాకు ఎండాకాలం ఇష్టం లేదు, నాకు చలికాలం ఇష్టం లేదు, నాకు వానాకాలం ఇష్టం లేదు అనేటోళ్ళు దే ఆర్ నాట్ మెడిటేషన్ లక్షణం కాదు. నాకు జాంకాయ ఇష్టం లేదు, అది లేదు నాకు క్యాప్సికమ్ ఇష్టం, అది అడాప్టబిలిటీ ఈజ్ లక్షణం ఆఫ్ ధ్యానం. ధ్యానం చేసే వాళ్ళు అన్నింటినీ ఇష్టపడతారు, అడాప్ట్ అవుతారు. ఎనర్జీ ఖర్చు ఎలా పడుతుందో తెలుస్తారు, ప్రతిదీ పెనిట్రేట్ అయ్యేది. ఇవన్నీ లక్షణాలు ఆఫ్ మెడిటేషన్. ఓకే, థర్డ్ది ద పవర్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ సింథసిస్. అన్నిటినీ ఏకీకరిస్తారు అన్నమాట, యూనిఫై చేస్తారు. అన్ని ఫోర్సెస్ని, అన్ని ఎనర్జీస్ని దే విల్ మేక్ ఇట్ వన్. అది ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, ఫిఫ్త్ది ద పవర్ ఆఫ్ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్. నీకు ఎంత మైండ్ బ్యాలెన్స్ ఉంది, నీకు ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉంది, మనసు పరంగా స్టేబుల్గా ఉన్నావా, బ్యాలెన్స్డ్గా ఉన్నావా, స్పిరిచువల్గా బ్యాలెన్స్గా ఉన్నావా, ఇమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నావా, ఫిజికల్గా బ్యాలెన్స్ ఉన్నావా ఈజ్ లక్షణం ఆఫ్ మెడిటేషన్. ఇవి డిస్కస్ చేసింది ఈయన లోటస్ సూత్రాలు. ఓకే, ఎంత బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే నువ్వు అంత ధ్యానం చేస్తున్నట్టు. ప్రతి మెడిటేటర్ దే హ్యావ్ టు చెక్. ఆరవది, నువ్వు ఎంత జాయ్ఫుల్గా, ఎంత ఆనందంగా ఉంటున్నావు. నీ జీవితంలో అంటున్నావు కదా, 80 సంవత్సరాలు ఉన్నావు అనుకో భూమి మీద, 80 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే నువ్వు మెడిటేషన్ చేసినావు అని. ఓకే, 80 సంవత్సరాల్లో ఒక్కరోజు ఆనందంగా ఉన్నాను అంటే ఆ లెవెల్ నువ్వు మెడిటేషన్ చేసినట్టు. అయితే ఎప్పుడు ధ్యానం చేసే వాళ్ళు నిరంతరం ఆనందంగా ఉంటారు, అంతే. ఓకే, నెక్స్ట్ది ఫోర్ సైట్ అండ్ ఇన్సైట్. ముందు చూపు, నీ లోపట చూపు. లోపట చూపు. నువ్వు ఎంత ధ్యానం చేస్తావో నీకు అంత ముందు చూపు వస్తుంది, రావాలి. నీకు లోపట నీ గురించి నీకు తెలిసే ఆ చూపు ఉండాలి.
అది లక్షణము ఆఫ్ ధ్యానం. బాగుంది. ధ్యానము చేస్తున్నావు అంటే నీకు ఒక లక్షణం ఏంటి అంటే నీ జీవితంలో నువ్వు విజన్ పెట్టుకుంటావు, ఆ విజన్తో నువ్వు ముందరికి వెళ్తుంటావు. ఓకే, ఒక విజన్ ఉంటుంది. విజన్ ఉంటుంది. ఎవ్రీ మెడిటేటర్కి ఒక విజన్ ఉంటుంది. అది లక్షణం. ద పవర్ ఆఫ్ విజ్డమ్. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నీలో విజ్ఞానం పెరుగుతూ ఉండాలి, నాలెడ్జ్ పెరుగుతూనే ఉండాలి. విజ్ఞానం, నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్కి విజ్ఞానంకి మళ్ళీ తేడా కొంచెం చెప్తారా? విజ్ఞానము అంటే ఫస్ట్ ఏదైనా విషయం తెలుసుకుంటాము నవకాంత్. ఓకే, తెలుసుకున్న దాన్ని నాలెడ్జ్ అంటారు. ఓకే, ఆ నాలెడ్జ్ని నేను యాక్షన్లో పెడతా, అంటే ఆచరణలో పెడతా. ఆ ఆచరణలో పెట్టినప్పుడు దానికి ఒక ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితంని విజ్ఞానం అంటారు. ఓకే, నాలెడ్జ్ వేరు, విజ్ఞానం వేరు. నాలెడ్జ్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్ ఈజ్ విజ్డమ్. విజ్ఞానం అంటే ఫైనల్ అవుట్పుట్. ఓకే, లాస్ట్ది ద పవర్ ఆఫ్ విత్డ్రావల్. అంటే మెడిటేషన్ చేసేవాడికి నీలో లోవర్ పార్ట్స్ ఏంటి, ఎక్కడి నుంచి అక్కడ నాకు అనవసరం ఏం నాకు ఏం తీసుకోవడం లేదు అన్నప్పటి నుంచి అక్కడి నుంచి విత్డ్రాల్ అయిపోవడము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెడిటేషన్. మళ్ళీ ఒకసారి చెప్పండి ఎగ్జాంపుల్. అనవసర విషయాలలో తలదూర్చుకుంటూ ఉండడం విత్డ్రాల్. అంటే దేనిలో ఏలు పెట్టకుండా ఉండడం. నాన్ ఇంటర్ఫిరెన్స్. నాన్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ లక్షణం ఆఫ్ మెడిటేషన్. మెడిటేటర్ ఎవడు లైఫ్లో ఎవడు ఇంటర్ఫియర్ అవ్వడు. ఇంటర్ఫియర్ కాకూడదు. అయితే వాడు మెడిటేటర్ కాదు, మంచి ధ్యాని కాదు. మంచి ధ్యాని కాదు, ఎందుకంటే ఈ డజంట్ అండర్స్టాండ్ కర్మ సిద్ధాంతం ప్రాపర్. ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఇవి 10 లక్షణాలు ఆఫ్ ధ్యానం టోల్డ్ బై బుద్ధ ఇన్ లోటస్ సూత్ర. బుద్ధ ఫైనల్ టీచింగ్ ఇది. ఫైనల్ టీచింగ్లో ధ్యానంకి లక్షణాలు ఈ లోటస్ సూత్రలో రాశాడు. ఈ 10 లక్షణాలు ప్రతి ధ్యాని చెక్ చేసుకోవాలి. అందుకోసం చూడు ఎంత సింపుల్గా ఉంటాయో. కానీ మనకు ప్రతి మనిషి 2500 సంవత్సరాల నుంచి ఇంత సింపుల్వి చేయడానికి కష్టపడుతున్నాడు. ఆయన చెప్పే టీచింగ్ సింపులే. అట్లా బుద్ధిజం అన్నది ఈ కాలంలో బాగా స్ప్రెడ్ అవుతుందంటారా? ఫుల్ ఈరోజు భూమి మీద టాప్ మోస్ట్ స్ప్రెడ్ ఈజ్ బుద్ధిజం టీచింగ్. బుద్ధ టీచింగ్స్. పిఎస్ఎస్ఎం కూడా ఇంచుమించు బుద్ధ టీచింగ్సే. అందుకోసమే నేను ఈ పుస్తకం చదువుతున్నా, హిడెన్ విజ్డమ్ ఆఫ్ లోటస్ సూత్ర. పిఎస్ఎస్ఎం కూడా ఫస్ట్ మన పిరమిడ్ పేరు కూడా బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. బుద్ధ టీచింగ్స్ హై లెవెల్ టీచింగ్స్. కర్నూలు పిరమిడ్లో కూడా బుద్ధుడు అష్టాంగ మార్గం గోడల మీద రాయడం, హై లెవెల్ టీచింగ్ అన్నీ రాశారు లోటస్ సూత్రాలు. అద్భుతంగా రాశాడు. అయితే ధ్యానం బాగా చేయాలంటే బుద్ధుడిని అర్థం చేసుకోవాలంటారు. బుద్ధుడు టీచింగ్స్ని అర్థం చేసుకోవాలి. అంటే ధ్యానం అంటే బుద్ధుడు అంటే ధ్యానం అనుకోవచ్చా? బుద్ధుడు టీచింగ్స్ అంటేనే బుద్ధుడు. ఓకే, ఇప్పుడు బుద్ధుడు భౌతిక శరీరంలో లేడు, కానీ బుద్ధ టీచింగ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అట్లా ఈ భూమి మీద ఎప్పుడు టీచింగ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఆ టీచింగ్స్ని అర్థం చేసుకోవాలి. బుద్ధుడు టీచింగ్స్లో మెయిన్ ఈ 10 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నది ఈ పుస్తకంలో రాశారు. మెయిన్ మెడిటేషన్ గురించి రాసినవి. ఇంకా చాలా రాశాడు. ఇవన్నీ చదవాలంటే ఒక 50 సిరీస్లు చేయాలి. ఈ పుస్తకం ఏమంటారు? ఆ పుస్తకము కూడా చాలా, ఈ పుస్తకం చదివి హైలైట్ ఏంటి అంటే మొత్తం పుస్తకంలో ఇట్స్ లైక్ బుద్ధ సూత్రాలో ఆయన రాస్తాడు టార్కమ్ సెరెడేరియన్. మైత్రేయ బుద్ధుడు ఈ న్యూ ఏజ్లో ఆయన ప్రచారము ఒక కొండ మీద నుంచి స్టార్ట్ చేస్తాడు తన ధ్యాన ప్రచారం అని రాస్తాడు. మైత్రేయ బుద్ధుడు ధ్యాన ప్రచారం. మైత్రేయ బుద్ధుడు అంటే ఈ లేటెస్ట్ బుద్ధ, అంటే ఫ్రెండ్లీ బుద్ధ. అదే ఈ కాలంలో వచ్చే బుద్ధుడే ఫ్రెండ్లీ బుద్ధ. కొండ మీద నుంచి స్టార్ట్ చేస్తాడని చెప్పాడు. నాకు అందుకోసం ఎప్పుడు కూడా మన జగన్నాథ్ గట్టే గుర్తొస్తుంది. ఓకే, ఆ పుస్తకం చదివి పత్రిసారి కూడా చదివారు ఆ పుస్తకం. ఓకే. సో ఒక కొండ మీద నుంచి తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు, అట్లాంటి ప్రదేశం నుంచి అని రాసినప్పుడు నాకు మన కర్నూలు జగన్నాథ్ గట్టు గుర్తొచ్చింది. అదే చెప్తుంటాను అందరికీ, మనం నిజంగా బుద్ధుడు టీచింగ్ చేయాలి అంటే జగన్నాథ్ గట్టు నుంచి మొత్తం పిరమిడ్ అన్ని వరకు చేసేసి అక్కడి నుంచి మన యాత్ర స్టార్ట్ అవుతుంది. కొండల మీద నుంచి. ఆల్రెడీ పిరమిడ్ వ్యాలీ కూడా కొండల్లోనే ఉంటుంది. అట్లా సింబాలిక్గా రాశాడు. ఇంకా బుద్ధుడి గురించి ఇంకా నువ్వు 50 టాపిక్లు ఉన్నాయి ఇంకా నేను చెప్పాలి అంటే కనుక ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చినవి. ఇదొక పాయింట్. ఇంకోటి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంత డెప్త్కి పోయినా హౌ టు బీ లైక్ బుద్ధ. అది చాలా నచ్చిన కాన్సెప్ట్ నాకు. ఎలా ఉండాలి మరి బుద్ధుడి లాగా? హౌ టు బి లైక్ బుద్ధ చాలా అద్భుతమైన అండర్స్టాండింగ్ ఈ బుక్లో రాశాడు. ఓకే, మొత్తం ఒక 7 పాయింట్స్. ఓకే 7 పాయింట్స్. ప్రతి ధ్యాని
ఒక ప్రతి మనిషి ఈ భూమి మీద బుద్ధుల్లాగా తయారు కావాలి అంటే హౌ టు బి లైక్ బుద్ధ ఈ 7 సూత్రాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే బుద్ధ వాంట్స్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ద మెటీరియల్ థింగ్స్ దట్ హీ హ్యాడ్ టు ఎంజాయ్ దేర్ లైఫ్. బుద్ధ ఎప్పుడు కూడా బుద్ధుని అర్థం చేసుకోవాలి అంటే తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా తన శిష్యుల దగ్గర ఉండాలి అని కోరుకునేవాడు బుద్ధుడు. ఓకే, తన దగ్గర ఉన్న కంఫర్ట్స్ అన్నీ కూడా కంఫర్ట్స్ తన వాళ్ళకు ఉండాలి అని కోరుకునేవాడు బుద్ధుడు. ఓకే, కరెక్ట్. అందరు అనుకుంటారు టీచర్ దగ్గర ఎక్కువ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉండకూడదు అన్నది చాలా రకాల టీచింగ్స్లో ఉంటాయి. అవును, కరెక్ట్. బట్ బుద్ధుడు టీచింగ్స్లో బుద్ధుడు ఎప్పుడు కూడా తన దగ్గర నెలకు తనకు సరిపోయే ఉంటే అవన్నీ కూడా తన శిష్యుల దగ్గర అర్హన్స్ దగ్గర ఉండాలి అన్న దాంతో అట్లా ఆలోచించేవాడు బుద్ధుడు. కరెక్టే. పత్రి సార్ కూడా నాకు ఇచ్చే గౌరవం ప్రతి గురువు మాస్టర్కి ఇవ్వాలని చెప్తాడు అందరికీ. నాకు ఏ కప్లో ఛాయ్ ఇస్తావో వీడికి కూడా అదే కప్లో ఛాయ్ అంటాడు. అది ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ బుద్ధ ముంగటి వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నవన్నీ ఉండాలి అని కోరుకోవాలి. అంతేగాని నాకు అన్నీ ఉండాలా వేరే వాళ్ళ దగ్గర ఏముండదు అని కోరుకున్నదంటే ఆ టీచింగ్లో ఏదో లోపం ఉన్నట్టు. ఓకే, బుద్ధుడు టీచింగ్లో ఎందుకంత పరిపూర్ణతత్వం ఉంది అంటే బుద్ధుడు ఎప్పుడు ఇలా ఆలోచించేవాడు. ఓకే, మళ్ళీ ఎంతమంది బుద్ధులు అవ్వడానికి అని తాపత్రయపడుతున్నారో ఆ తాపత్రయంలో మీరు కనుక ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని మీ ఆలోచనలో మీ వ్యవహార శైలిలో ఈ సూత్రంని కనుక మీరు ప్రాక్టికల్గా చేశారంటే మీరు కూడా బుద్ధుడు చైతన్యం అవుతారు. మన దగ్గర ఏముందో అది అందరి దగ్గర ఉండాలని ఓకే, నెంబర్ 1 అందరూ అనుకోవాలి. సెకండ్, ఐ వాంట్ ఆల్ పీపుల్ టు బి హ్యాపీ చార్జ్డ్ విత్ పాజిటివ్ ఇమోషన్స్ అండ్ వర్చ్యూస్. ఓకే, బుద్ధుడు ఎప్పుడు కూడా తను బుద్ధత్వం చెందాడు. ఇంకోటోళ్ళు కూడా బుద్ధుల్లా కావాలి అంటే ఫస్ట్ థింగ్ నీ ఇమోషన్స్ అంతా పాజిటివ్గా ఉండాలా, ప్లస్ నీ ఆలోచనలు నీ జీవితం అంతా సుగుణాలతో నిండి ఉండాలి. నేను ఒక్కనే సుగుణాలతో నిండి ఉండాలా, నేను పాజిటివ్గా ఉండాలా, అంతా నెగిటివ్గా ఉండాలా అన్నది టీచింగ్ కాదు. ఓకే, బుద్ధుడు ఆల్వేస్ ఎంఫసైజ్డ్ ఆల్ పీపుల్ టు హ్యావ్ పాజిటివ్ ఇమోషన్స్ అండ్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్. ఓకే, మూడవది, ఐ వాంట్ ఆల్ పీపుల్ టు డెవలప్ రైట్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ అండర్స్టాండ్. ఓకే, సత్సంబంధాలు పరిపూర్ణంగా ఉండాలి. అబ్బా, ఈ పాయింట్లన్నీ పత్రి సార్ లోపల కనిపిస్తాయి. అందుకు హౌ టు బి లైక్ బుద్ధ అంటే ఇవన్నీ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. నాలుగవది, ఐ వాంట్ ఆల్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ లెర్న్ లా ఆఫ్ కర్మ. ఓకే, ప్రతి మనిషి కూడా ఫలితాల గురించి కాదు ఆలోచించాల్సింది, కారణాల గురించి తెలుసుకోవాలి అని చెప్పేదే బుద్ధుడు టీచింగ్స్. కారణాలు తెలుసుకోవాలి, ఎందుకు మన జీవితంలో ఇలా ఫలితాలు వచ్చాయి, సో దానికి కారణాలు ఏంటి. బాగుంది. అది నాలుగవది. ఐదవది, ఐ వాంట్ ఆల్ పీపుల్ టు నో లా ఆఫ్ రీఇన్కార్నేషన్ అండ్ లా హౌ టు సర్వ్. ప్రతి ఒక్క మనిషికి కూడా రీఇన్కార్నేషన్ సిద్ధాంతం, ఓకే, పునర్జన్మ సిద్ధాంతము అండ్ సేవా శాస్త్రము రెండు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. పునర్జన్మ అండ్ సేవ. ఆరవది, ఐ వాంట్ ఆల్ పీపుల్ టు హ్యావ్ కమ్యూనికేషన్ విత్ ఎన్లైటెండ్ వన్స్. ఎన్లైటెండ్ మాస్టర్స్ అందరూ కమ్యూనికేషన్లో ఉండాలన్నా అదే సజ్జన సాంగత్యం అంటే. పత్రిసారి చేస్తున్నారు. అందరు ఎన్లైటెండ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు ప్రతి ఒక్కరు వినాలి. ఓకే, అందరు ఎన్లైటెండ్ మాస్టర్ అనుభవాలు అందరూ వినాలి. అది ఆరవది. సెవెంత్ది, ఐ వాంట్ ఆల్ పీపుల్ టు బి ఇమాన్సిపేటెడ్ ఫ్రమ్ దేర్ పెయిన్స్ అండ్ సఫరింగ్ లిమిటేషన్స్ అండ్ బీ బుద్ధాస్ లైక్ మీ. మిమ్మల్ని ఏవి అడ్డుకుంటున్నాయో మీ దుఃఖాలను ఛేదించి బుద్ధుళ్ళు కాండి అని చెప్పేవాడే బుద్ధుడు. ఇవి హౌ టు బి లైక్ బుద్ధ అని 7 పాయింట్లు. దట్ ఈస్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ హిడెన్ విజ్డమ్ ఆఫ్ లోటస్ సూత్ర. ఓకే, ఇంకా కావాలి అంటే ఇంకొక మంచి కాన్సెప్ట్ ఉంది ఈ బుక్లో, చెప్పండి. కానీ ఆ కాన్సెప్ట్ అంతా చెప్పలేని సగం చెప్పగలను. ఓకే, 32 మార్క్స్ ఆఫ్ బుద్ధ. 32 మార్క్స్ ఆఫ్ బుద్ధ అంటే ఒక బుద్ధుణ్ణి గుర్తించడానికి లోటస్ సూత్రాల్లో ఒక 32 లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాల్లో ఉన్న అంతరార్థం, బుద్ధుని గుర్తించడానికి 32 లక్షణాలు ఉన్నాయి బుద్ధిజంలో, బుద్ధిస్టిక్ టీచింగ్స్లో. దాన్ని బట్టి ఎవరు బుద్ధుడు అని మనం గుర్తించవచ్చు. దాంతో ఆల్రెడీ 32 ఛేదించాము, రీసెర్చ్ చేశాము, డయాగ్నోసిస్ అన్నట్లు. దాంతో 7, 5 మాత్రము ఈ పుస్తకంలో డిస్కస్ చేశాము. మిగతాది కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే,
కావాలి అంటే ఆ 32 మార్క్స్ ఆఫ్ బుద్ధాలో 7 మాత్రం చెప్పగలను. ఇప్పుడు 7 చెప్పాం, ఈ 7 కాదు, నెక్స్ట్ కాన్సెప్ట్ next 32 మార్క్స్ ఆఫ్ బుద్ధాలో ఇప్పుడు 7 చెప్దాం. 7 చెప్పాలి అంటే ఉన్నాయి. ఇప్పుడు 7 చెప్పండి. 32 సైన్స్ ఆఫ్ బుద్ధ మోస్ట్ ఇంపార్టెంట్ నచ్చిన పార్ట్ ఇన్ లోటస్ సూత్రాలో. ఈ భూమి మీద ఎవరిచ్చే టీచింగ్ అన్నా బుద్ధుడు టీచింగా కాదా అంటే మనకు ఈ సైన్స్ ఉండాలన్నమాట. ఓకే. ఫస్ట్ది ఒక బుద్ధుని గుర్తించడానికి 32 సైన్స్లో ఫస్ట్ సైన్ ఏంటంటే బుద్ధ హ్యాస్ 8 kinds ఆఫ్ వాయిస్. 8 kinds ఆఫ్ వాయిస్. నిజంగా ధ్యానం చేసి ఒక వ్యక్తుడు బుద్ధుడు అయితే 8 kinds ఆఫ్ వాయిస్ అంటే నువ్వు మిమిక్రీ చేయమని కాదు. అర్థమవుతుందా? దీని అంతరార్థం ఏంటి అంటే పిల్లలతో పిల్లల వాయిస్లో మాట్లాడడం, ఓకే, యూత్తో యూత్ఫుల్ వాయిస్లో మాట్లాడడం, ఓకే, మెచ్యూర్ పీపుల్తో మెచ్యూర్డ్గా మాట్లాడడం, ఓకే, వాళ్ళకి తగ్గట్టు నువ్వు నీ వాయిస్ని మంచిగా చిన్ని బుజ్జి అని మాట్లాడతాం చిన్నపిల్లలు. అది బుద్ధుడిని గుర్తించే మొదటి లక్షణం. బుద్ధ హ్యాస్ 8 kinds ఆఫ్ వాయిసెస్. ఓకే. టీచింగ్ చేసేటప్పుడు ఒక థండర్ వాయిస్ లాగా మాట్లాడతారు, మీటింగ్లో గంభీరంగా మాట్లాడతారు, పెద్దవాళ్ళతో ఆప్యాయతతో మాట్లాడతారు. కరెక్ట్. ఓకే. తనకంటే వయసులో పెద్దగున్న వాళ్ళకు గౌరవించి ఆ వాయిస్తో మాట్లాడతారు. అది బుద్ధ హ్యాస్ 8 kinds ఆఫ్ వాయిస్ అంటే. గ్రేట్, చాలా. ఓకే. ఇన్ అడిషన్ హీ హ్యాస్ ఇన్విజిబుల్ మార్క్స్ ఆన్ హిస్ హ్యాండ్స్ రౌండ్ అండ్ రౌండ్, ఎవ్రీ సర్కిల్ ఈస్ ఎంటరింగ్ అనదర్ సర్కిల్. బుద్ధుడికి చేతిలో మీద అన్ని రౌండ్స్ ఉంటాయి. అవి దేనికి సంకేతము అంటే ఆయన అన్ని జన్మలలో ఎన్ని సైకిల్స్ ఎన్ని దాటి వచ్చాడు అనే దానికి సంకేతం. ఓకే. అంటే త్రేతాయుగము, ఆ యుగము, ఆ సైకిల్, ఈ సైకిల్, అన్ని సైకిల్స్ దాటి ఇప్పుడు అక్వీరియన్ సైకిల్లోకి ఎంటర్ అయ్యాడు అని దానికి సంకేతం. ద థర్డ్ మార్క్ ఈస్ ఎ వైట్ టఫ్ట్ ఆన్ హిస్ ఫోర్హెడ్ బికాస్ ఇన్ నెంబర్లెస్ లైఫ్స్ హీ నెవర్ డిసీవ్డ్ సెంటియన్ బీయింగ్స్. ఎప్పుడు కూడా ఆయన తలని చూస్తే ఎంత నున్నగా హాయిగా ఉంటుంది అంటే ముడతలు లేకుండా. ఎందుకంటే ఆయన ఆలోచించేటప్పుడు వీళ్ళని మోసం చేయాలా వాళ్ళని మోసం చేయాలని ఆలోచించాడు కాబట్టి ఇక్కడ అంతా సుందరంగా ఉంటుంది తల, బుద్ధుడి తల. అది ఫోర్త్ది. హీ హ్యాడ్ లెవెల్ ఫీట్. ఆయన ఫీట్ కూడా కాళ్ళు ఇట్లా ఉండకుండా ఫ్లాట్ లెవెల్గా ఉంటుంది. అది ఎందుకో మరి. ఎందుకంటే ఆయన ఆలోచించడం కూడా అట్లా లెవెల్గా ఆలోచిస్తాడు అని. ఓకే. ఆయన జీవితంలో ఆయన చేసే ప్రయాణం కూడా లెవెల్గా ఉంటుంది అని. ఓకే. ఫ్లక్చుయేటింగ్గా లేకుండా, అప్స్ అండ్ డౌన్స్ లేకుండా. అది ఫోర్త్ మార్క్ ఆఫ్ బుద్ధ. అండ్ ద నెక్స్ట్ మార్క్ ఈస్ ఆన్ హిస్ ఫీట్. దేర్ ఆర్ మెనీ జామెట్రికల్ ఫిగర్స్ ఇన్ హిస్ ఫీట్. ఇక్కడ కింద. బుద్ధ హ్యాడ్ లాంగ్ స్లెండర్ ఫింగర్స్. అవును, లాంగ్ స్లెండర్ ఫింగర్స్. ఎందుకంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఇచ్చి ఇచ్చి ఆయన దగ్గర ఉన్నవన్నీ తన చేతుల ద్వారా ఇచ్చి 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 లాంగ్ ఫింగర్స్ వచ్చాయి. అది లాంగ్ ఫింగర్స్, స్లెండర్ ఫింగర్స్ అంటే అర్థం. ఓకే. అట్లా ఇవ్వడం అన్నది విస్తారంగా చేస్తారు. బుద్ధ హ్యాడ్ ఫుల్ షోల్డర్స్, బ్యూటిఫుల్ షోల్డర్స్, బిగ్ లైక్ ఎ లయన్. ఓకే. ఎందుకంటే దట్ సీస్ హిస్ బ్యూటీ అన్నమాట. ఓకే. ఓకే. ద అదర్ 25 signs యూ కెన్ ఫైండ్ ఇన్ బుద్ధిస్ట్ బుక్స్. ఓకే. ఇవి 32 సైన్స్ ఆఫ్ ఎ బుద్ధ. దీనిలో 7 చెప్పి మిగతావన్నీ ఎత్తుక్కోమని చెప్పారు. ఓకే. ఎత్తుకున్న దాని వెనక లోపల ఉన్న పరమార్థం. అట్లా ఈ 50 టాపిక్లు పుస్తకము హిడెన్ విజ్డమ్ ఆఫ్ లోటస్ సూత్ర. లోటస్ సూత్రాలో మొట్టమొదటిగా చెప్పినది ఆ ధ్యానము. ధ్యానం తర్వాత ఏంటి అంటే ప్రతి టీచింగ్ కూడా కంటిన్యూటీ నేర్పియాలి. ఓకే. మధ్యలో వదిలిపెట్టేది రియల్ టీచింగ్ కాదు. టీచింగ్కి ఒక లక్షణం ఏంటంటే ఆ టీచింగ్లో కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. అండ్ టీచింగ్ అన్నది ఎప్పుడు కూడా ఆ టీచింగ్లోకి ఒక మనిషి కనుక ఆ బోధనలకు వెళ్తే ఆ బోధనలు అనంతంకి తీసుకెళ్ళాలి ఆ వ్యక్తిని. అనంతం వైపుకి తీసుకెళ్లేదే బుద్ధుడి టీచింగ్స్. ఓకే. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్ ఉన్నదే బుద్ధుడి టీచింగ్స్. ఓకే. వాస్తవాలతో నిండి ఉన్నదే బుద్ధుడి టీచింగ్స్. 4వ లక్షణం ఏంటి అంటే ప్రతి ఒక్క శరీరంని ఎలా మనం ప్యూరిఫై చేసుకోవాలి అని నేర్పించేది బుద్ధుడి టీచింగ్స్. ఓకే. మెంటల్ బాడీని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి, ఇమోషనల్ బాడీని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి, ఫిజికల్ బాడీని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి ధ్యానంతో. ఓకే. అండ్ ఈ టిబెటన్ బుద్ధిజంలో
ఫెమినైన్ ఎనర్జీస్ తోటి ఎన్లైటెన్ అయిన ఆడవారిని తారా అంటారు. తారా ఎన్లైటెండ్ లేడీ బుద్ధాని తారా అంటారు. ఓకే, మగవాళ్ళని బుద్ధుడు ఎలా అంటారు, లేడీ తారా అంటారు. లేడీ ఎన్లైటెన్ మాస్టర్స్ని తారా అంటారు. ఓకే ఓకే. ఇట్లా బుద్ధిజంలో లేడీ ఎన్లైటెన్ మాస్టర్స్ చాలా ఉన్నారు. టిబెటన్ బుద్ధిజంలో చాలా మంది ఉన్నారు. ఓకే, తారా అనే పుస్తకాలు చదివితే చాలా తెలుస్తుంది ఫెమినైన్ ఎనర్జీస్ ఇన్ బుద్ధ టీచింగ్స్లో. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మెయిన్, ఇంకా చాలా ఉన్నాయి. 50 ఉన్నాయి. ఓకే, టాపిక్స్. ఓకే ఓకే. ఎంప్టీనెస్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఓకే, సాధనకు ఏవి తోడ్పడతాయి ఏవి తోడ్పడవు, ఓకే, సాధన ఎలా చేయాలి, ఓకే, ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, అవన్నీ రాశాడు ఈ పుస్తకంలో. ఓకే, అందరూ వాయిడ్ ఎంప్టీనెస్ అంటే ఏం చేయకుండా కూర్చోవడము అన్నది ఎప్పుడు ఈ పుస్తకంలో టీచ్ చేయలేదు. ఎంప్టీనెస్ అంటే ఏంటి అంటే నువ్వు నీ నెగిటివ్ ఇమోషన్స్ని వదిలేసుకొని, నీ నెగిటివ్ థాట్స్ని వదిలేసుకొని, నీ నెగిటివ్ అలవాట్లను వదిలేసుకుంటే నువ్వు ఎంప్టీనెస్లోకి వెళ్తావు అని చెప్పాడు. అది ఆయన చెప్పిన శూన్యత్వము ఎంప్టీనెస్ అంటే, నాట్ అదర్వైజ్. అండ్ ప్రతి సంవత్సరము మే నెలలో వచ్చే పౌర్ణిమ ఈజ్ బుద్ధ పౌర్ణిమ. అంటే ఏం నేర్చుకోవాలో బుద్ధుడి దగ్గర నుంచి ఒక లక్షణాల పూర్వకంగా అంటే కనుక ఆయన ఈ ధ్యాన పద్ధతిలో ప్రతి మనిషికి కరుణతో నిండి ఉండండి అన్నది ఆయన నేర్పించాడు. కరుణతో నిండి ఉండాలి. అంటే ఆయన ఫైనల్ స్టేట్మెంట్ వాస్ వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ డిలిజెన్స్ అండ్ బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు మీ జీవితంలో వెలుగు నింపుకొని ముంగటి వాళ్ళ జీవితంలో వెలుగు నింపండి. ఓకే, అంటే అది మనసుపూర్వకంగా, భావాల పూర్వకంగా, భౌతికపూర్వకంగా మన జీవితంలో మనం వెలుగు నింపుకోవాలి. రైట్, అల్టిమేట్గా బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. లైట్, ఆ లైట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ లైట్ నుంచి వచ్చే కాంతియే బుద్ధి అంటే. ఓకే ఓకే, బుద్ధిని మనం ధ్యానంని ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటామో ప్రతి ఒక్క మనిషి కూడా తనలో ఉన్న 3 శరీరాలు కాదు, పై శరీరాలను కూడా తను కట్టుకుంటాడు. బిల్డ్ యువర్ హయ్యర్ బాడీస్, హయ్యర్ వెహికల్స్. ఓకే, వాటిని వాళ్ళు 3 పదాలు చెప్తారు. మన ధ్యానము, మనం చేసే సాధన, మనం చేసే సర్వీస్ తోటి మనకు పై శరీరాలు కట్టుకోవాలి. రైట్, ఆ 3 శరీరాలను ఏమంటారు అంటే ధర్మాకాయ బాడీ, నిర్మాణకాయ బాడీ, సంభోగకాయ బాడీ. ఓకే, అంటే నీ కింద బాడీని నీ ప్యూరిఫై చేసుకొని ధ్యాన ప్రక్రియలను బాగా చేస్తూ ఉంటే పై బాడీస్ అంటే నీ స్వేచ్ఛ బాడీ, నీ జాయ్ఫుల్ బాడీ, నీ బ్లిస్ఫుల్ బాడీలు నువ్వు కట్టుకుంటే వాటితోటి నువ్వు ఈ స్పేస్లో ట్రావెల్ చేస్తావు అని చెప్పాడు అనమాట ఈ టీచింగ్స్లో. ఓకే, నైస్. ఇప్పటిదాకా శ్రీనివాస్ రెడ్డి గారితో బుద్ధుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బుద్ధుడు అన్నది ఒక స్థితి, ఒక అనుభవించాల్సిన స్థితి. ముఖ్యంగా కూడా ఎన్నో వేల గ్రంథాలు బుద్ధుడి మీద ఉన్నాయి. అట్లాంటి తారకం శరడారిన్ గారు ఈ పుస్తకంలో కొన్ని 500 పుస్తకాలు చదివి దాదాపుగా ఈ పుస్తకం తయారు చేశారంటే ఎంత వాల్యుబుల్ బుక్కో ఇది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పిన కొన్ని విషయాలు వింటేనే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న లోతులు అంత లోతుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి సాధకుడు ఈ పుస్తకాన్ని చదివి తీరాలి. హిడ్డెన్ విజ్డమ్ ఆఫ్ ద లోటస్ సూత్ర అన్న పుస్తకాన్ని ప్రతి ధ్యాన సాధకుడు చదివి తన లోపల ఉన్న అంతర్గత శక్తుల గురించి విస్తారంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు ఈరోజు ఈ బుద్ధ పౌర్ణమి రోజు అందించిన శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిఎంసి తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.